ఇనప, మా అయ్యకి ఈత బాగా వచ్చు. ఆ ఇషయం నీకు తెలుసు. మా అయ్యకి కడుపు నొప్పి లేదు. ఆ ఇషయం నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, మా అయ్య ఎలా చచ్చిపోయాడు? శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కెవి లక్ష్మణరావు గారు రాసిన గోదారమ్మ సాక్షిగా అనే కథను విందాం. అప్పుడే తెల్లగా తెల్లారుతోంది. సూర్యుడు లేలేత కిరణాలను ప్రసరిస్తూ తూర్పు దిశవైపు అడుగులు వేస్తున్నాడు. ఉరకలై ప్రవహిస్తున్న గోదావరి సూర్యుని కిరణాలతో మెరవసాగింది. ఆ కిరణాల తాకిడితో నీటి బిందువులు మంచు ముత్యాల్లా మెరుస్తున్నాయి. గోదారి నిద్రలేచి ఆ గోదారి నది వద్దనున్న పాంచాల రేవులోకొచ్చింది. మెరుస్తున్న ఆ నీటి బిందువులను తన దొసిట్లోకి తీసుకుంది. తన మోముకి ఆ బిందువులు వెచ్చగా తగిలాయి. గోదావరి నీటిని ముద్దాడడం గోదారికి బాగా ఇష్టం. తన రెండు చేతులతో ప్రవహించే నీటిని ముందుకు నెడుతూ, నీ పేరు నా పేరు ఒకటే, అందుకేనేమో ఇద్దరం కుదురుగా ఉండలేం, ముందుకి కదులుతూనే ఉంటాం అంటూ కిలకిలా నవ్వింది. గోదారి నవ్వులకి ఆ గోదావరి గలగలమంటూ మరింత ముందుకి ప్రవహిస్తోంది. అయ్యో, అయ్య శాపలేటకెళ్ళే సమయం అయిపోతాంది. బద్ధకం ముందు పుట్టి అయ్య తర్వాత పుట్టుంటాడు. ముందు అయ్యను నిద్ర లేపాల. నే మళ్ళీ వస్తాను తల్లి అని గోదావరికి టాటా చెప్పి ఇంటివైపుకి పరుగులు పెట్టసాగింది. వెండి పట్టాలతో గల్లుగల్లుమంటూ లేడి మాదిరి పరుగులు పెడుతూ ఒక్క అంగలో తన ఇంటికి చేరుకుంది. రంగడు ఆరుబయట నులక మంచం మీద పడుకునే ఉన్నాడు. అయ్యా అయ్యా, బారెడు పొద్దెక్కిందయ్యా, చేపలేటకు పోవాలా, లేయ్యా అంటూ రంగడిని నిద్రలేపుతూనే వాకిట్లో కల్లాపు జల్లింది. ముత్యాల ముగ్గు పెట్టింది. కాని రంగడు ఇంకా నిద్రలేవలేదు. తడిసిన చేతులతో రంగడి మొహాన్ని తడిపింది. గోదారి, ఇంకాసేపు పడుకోనియే అంటూ ముసుగులోకి మొహం పెట్టుకుంటూ రంగడు బద్ధకంగా అన్నాడు. కుదరదయ్యా, లేవాల్సిందే దుప్పటి పైకి లాగుతూ అంది. ఏది నీ మొహం? నీ మొహం చూడకుండా నేను లేవలేనే అన్నాడు రంగడు. ఇదిగో యాప్పుల్లా నీ ఎదురుగానే ఉన్నా అంది గోదారి. హద్గది, నా బంగారు కొండ అంటూ లేచి వేపపులను నోటిలో పెట్టుకుంటూ గోదారిని చూడసాగాడు రంగడు. కూతురంటే ప్రేముంది గాని కూతురు చెప్పింది మాత్రం సేవే అంది గోదారి. ఏటి చెయ్యాలే, నీ పెళ్ళేగా, చేసేస్తాలే. ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే బాగోదులేవే. ఈ ఏడాదే నీ పెళ్లి చేసేస్తాను, మంచోడు దొరకాలి గదా అంటూ గోదారికేసి మురిపెంగా చూస్తూ అన్నాడు. పోయ్యా అంటూ గోదారి సిగ్గుపడింది. గోదారిని నాకిచ్చి పెళ్లి చేసేయి రంగయ్య మామ, నీ కళ్ల ముందు కదలాడుతూ ఉంటాం అంటూ రంగడి కోసం అప్పుడే వచ్చిన ఇనపడన్నాడు గోదారికేసి అదోలా చూస్తూ. గోదారి ఇనపడికేసి కోపంగా చూసింది. అది గమనించిన రంగడు, ఇనప, నీకు గోదారికి వయసులో పెద్ద తేడా లేదేమో గాని బుద్ధిలోనూ జ్ఞానంలోనూ సానా తేడా ఉంది. గోదారి నవ్వితే పువ్వులు ఇరబూసినట్టుంటాయి, నువ్వు నవ్వితే గాడిదలు అరిసినట్టుంటాది. నాతో పాటు శాపల్ని ఏటాడి బతికే నీలాటోడికిచ్చి సత్తే గోదారి పెళ్లి సేయను, పెద్ద ఆఫీసరు బాబుకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు రంగడు. అట్టా అయితే ఈ ఏళ్టి నుంచి బాగా చదివేస్తాను, పెద్ద ఆఫీసర్ అయిపోతాను. గోదారిని నాకిచ్చి పెళ్లి చేయి మామా అంటూ అమాయకంగా మొహం పెడుతూ అడిగాడు ఇనపడు. రంగడు వెకిలిగా నవ్వాడు. ఆ నవ్వుకి వంతపాడింది గోదారి. ఇనపడు ఇద్దరికేసి మళ్ళీ అమాయకంగా చూశాడు. పొట్టి నిక్కరు అతుకుల చొక్కా వేసుకుని తిరిగే నువ్వు ఆఫీసర్ అయిపోతావా? గోదాట్లో వలేస్తే సాయంత్రం పడిపోవడానికి చదువంటే శాపలనుకున్నావా? నువ్వు సచ్చినా చదవలేవు, గోదారిని పెళ్ళాడలేవు. వరుసకి అక్క కొడుకువని సనువిచ్చి ఇంటికి రానిత్తన్నా. ఇంకోసారి గోదారితో పెళ్ళి గిళ్ళి అన్నావంటే ఆ గోదాట్లో కలిపేసీగలను అంటూ ఒక్కసారిగా కళ్ళెర్ర చేశాడు రంగడు. రంగడిలో ఎప్పుడూ చూడని ఆవేశం మొదటిసారి చూసిన గోదారి ఉలిక్కి పడింది. గోదారి కోసం నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే మామా అంటూ ఇనపడు ఏమాత్రం ఉలిక్కిపడకుండా గోదారికేసి ఆప్యాయంగా చూస్తూ అన్నాడు. ఏడిసావులే, సాయంత్రం సుబ్బిగాడి కళ్ళు దుకాణంలో మాట్లాడినట్టు మాట్లాడకు. ఇదిగో వల, శాపలేటకి పద అంటూ ఇనపడిని బయలుదేరదీశాడు రంగడు. ఇనపడికి నేనంటే అంతిట్టమా? నేను అంతందంగా ఉంటానా, లేక ఇనపడికే అందంగా కనపడుతున్నానా
అన్నది గోదారిలో సందేహం. పక్కింటి పుల్లమ్మ దగ్గరికెళ్ళి, హే ముసల్దానా, నేను అందంగా ఉంటానా అంటూ ఆట పట్టిస్తూ అడిగింది. నీదచ్చం మీ అమ్మ పోలికేనే, సిదిమి దీపం ఎట్టుకోవచ్చు, పాపం అదే బతికుంటే ఎంత సంతోషించేదో అన్న పుల్లమ్మ మాటలతో గోదారికి అమ్మ గుర్తొచ్చింది. అమ్మా, వయసులో ఉన్న ఆడదానికి అమ్మే అండా దండ, కానీ నువ్వు లేవు రావు అనుకుంటూ తడిబారిన కళ్ళను తుడుచుకుంది గోదారి. పొద్దుగూకే ఏళయ్యింది, కాని రంగడు ఇంకా రాలేదు. రోజూ అయితే ఈ పాటికి వచ్చేసేవాడే. గోదారి కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతూనే ఉంది, కాని అయ్య జాడలేదు. ఇనపడింటికెళితే ఆడు నేనంటే పడి చచ్చిపోతున్నాడు, నేను ఒంటరిగా ఆడికి సిక్కితే సందు చూసి పొందుకు సిద్ధమైపోతాడు అనుకుంది. ఆ ఇంట్లో అత్త ఉంటుందిగా అంటూ రంగడి ఆచూకీ కోసం ఆరాటంగా అడుగులేసుకుంటూ ఇనపడి ఇంటికెళ్ళింది. అక్కడ ఇనపడు కనిపించలేదు. అత్తా, బావ రాలేదా లచ్చమ్మని అడిగింది గోదారి. కట్టెల పొయ్యి మీద బియ్యం ఎసరు పెడుతూ, ఇయ్యాల చేపలు వల్లో బాగా పడినాయంటే గోదారి, మీ అయ్యా నా కొడుకు కలిసి సుబ్బిగాడి కళ్ళు కొట్టుకుపోయారు. కొంతసేపైనాక మీ అయ్య వచ్చేస్తాడులే, కంగారు పడకు అంటూ విషయం చెప్పింది లచ్చమ్మ. అన్నట్టు గోదారి, ఎంత అయ్యైనా ఆడు మగాడే, పైగా కళ్ళు తాగుంటాడు గందా, ఆడికి దూరంగానే మసులుకో, మీ అమ్మే బతుకుంటే ఎంత బాగుండేదో అంటూ లచ్చమ్మ గోదారికి జాగ్రత్తలు చెప్పేసరికి గోదారికి ఆశ్చర్యమేసింది. అత్తా, వరస లేకుండా కామించేటోళ్ళని పశువు అంటారు, మా అయ్య మడిసి, మంచి మడిసి అని చెప్పి ఇంటిదారి పట్టింది గోదారి. ఎప్పటిలాగే తెల్లారింది. రంగడు నులకమంచం మీద లేడు. రంగడి కోసం రాత్రంతా చూసి చూసి నిద్రలోకి జారుకుంది గోదారి. కానీ నేను నిద్రలేపితేనే కాని లేవని అయ్యా ఎక్కడికెళ్ళుంటాడు? గోదారి గుండె గట్టిగా కొట్టుకోసాగింది. అయ్యా, అయ్యా అంటూ ఇల్లంతా కలియతిరిగి అరవసాగింది. ఇంకెక్కడి అయ్యే గోదారి, మీ అయ్యా ఆ గోదారమ్మ తల్లి ఒడిలో కలిసిపోనాడు అంటూ లచ్చమ్మ ఒక్క పరుగునొచ్చి గోదారితో అంది. ఆ మాట వినగానే గోదారి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. లచ్చమ్మతో పాటు గోదారి రేవుకేసి ఒక్క పరుగు పెట్టింది. రంగడి శవాన్ని గోదావరి గట్టుపై పడుకోబెట్టారు. పోలీసు వాళ్లు చెయ్యాల్సిన పనులు చేస్తున్నారు. ఎస్ఐ వచ్చి జనం మధ్యలో బోరున ఏడుస్తున్న గోదారిని చూస్తూ, అమ్మా, నీకు ఎవరిమీదైనా అనుమానంగా ఉందా అని అడిగాడు. గోదారి అక్కడే ఉన్న ఇనపడి కేసి చూసింది. ఇనపడి చూపులు భయం భయంగా ఉన్నాయి. తిరిగి గోదారి రంగడి శవం కేసి చూసింది. అతని ఒంటి మీద రక్తపు చుక్క కూడా లేదు, కొంచెం ఉబ్బి ఉన్నాడు అంతే. ఎస్ఐ సారు, మా అయ్యకి రాత్రి కడుపు నొప్పి బాగా ఎక్కువగా వచ్చింది. ఆచారి దగ్గరికెళ్ళి మందు తెచ్చుకుంటానన్నాడు. నేను ఎడతానన్నాను. వయసులో ఉన్న ఆడపిల్లవి వద్దంటూ వారించాడు. అలా వెళ్ళి ఇలా శవమైపోయాడు అంటూ గోదారి ఏడుపందుకుంది. గోదారి మాటలు విన్న ఎస్ఐ కడుపు నొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య అని స్టేట్మెంట్ తీసుకున్నాడు. గోదారి మాటలన్నీ విన్న ఇనపడు ఆశ్చర్యపోయాడు. గోదారి అలా ఎందుకు చెప్పిందో అని అనుకున్నాడు. 3 రోజుల తర్వాత గోదారి మాట్లాడే పనుందని చెప్పి ఇనపడిని తనింటికి పిలిచింది. ఇనపడు లోపల భయపడుతూనే గోదారింటికొచ్చాడు. రా ఇనపా, రారా అంటూ గోదారి ఇనపడికి నవ్వుతూ స్వాగతం పలికింది. ఇనపడు లోపలికి రాగానే తలుపు గడియ పెట్టింది. ఇనపడికి ఏమీ అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. ఇనపడిని దగ్గరగా గమనించిన గోదారి, ఇనపా, నన్నెందుకు భయంగా చూస్తున్నావు అని అడిగింది. లేదు గోదారి, నువ్వంటే ప్రేమే, నీకోసం చచ్చేంత ప్రేమ. ఈసారి గోదారికేసి అభిమానంగా చూస్తూ అన్నాడు ఇనపడు. నా కోసం చచ్చిపోమ్మన్నా చచ్చిపోతావా ఇనపా అని అడిగింది. అస్సలు ఆలోచించను గోదారి అన్నాడు ఇనప. వద్దులే ఇనప, నీ ప్రేమ తెలిసింది. ఆకలి బాగా ఉంది, అన్నం తింటావా అని అడిగింది. నాకెందుకు, నువ్వు తినులే గోదారి అన్నాడు. నువ్వుండగానే తింటే ఏం బావుంటాది, నీకిట్టమని పులస చేపతో పులుసెట్టాను అంది గోదారి. నాకు పులస ఇట్టమని నీకెలా తెలుసు? ఇనపడు నాలుక తలుపుకుంటూ అడిగాడు. అత్త ఓ రోజు నాతో అందిలే. గోదారి, భలేగా ఉందిలే చేపల పులుసు, మా అమ్మ కంటే బాగా వండావనుకో అంటూ లొట్టలేసుకొని తిన్నాడు ఇనపడు. కడుపు నిండి బ్రేవుమంటూ తేల్చాడు. గోడకి జారగిలపడి గోదారికేసి చూస్తున్నాడు.
గోదారి ఇనపడికి ఎదురుగా కూర్చుంది. ఇనప, మా అయ్యకి ఈత బాగా వచ్చు. ఆ ఇషయం నీకు తెలుసు. మా అయ్యకి కడుపు నొప్పి లేదు. ఆ ఇషయం నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, మా అయ్య ఎలా చచ్చిపోయాడు? ఆ ప్రశ్న విన్న ఇనపడికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నేను చెప్పలేనే గోదారి అంటూ ఇనపడు దీనంగా అన్నాడు. గోదారి ఇనపడి కళ్ళల్లోకి సూటిగా చూడసాగింది. ఇనపడు ఉండబట్టలేక గోదారి భుజం మీద చెయ్యేస్తూ, నేనంటే నీకు ఇంతిట్టమని ఇప్పుడే తెలుస్తోంది అంటూ వాడు మురిపెంగా చూశాడు. అంతే, ఒక్కసారిగా ఇనపడి చెయ్యి విదిలించుకుంటూ, చిరుగుల చొక్కా పొట్టినిక్కరు వేసుకుంటూ తిరుగుతావు, చింపిరి జుట్టు చీరే ముక్కుతో ముసలాడిలా ఉండే నిన్ను నేనే కాదు ఎవ్వరూ మనువాడరు అంటూ బిగ్గరగా అరుస్తూ గోదారి అనేసరికి ఇనపడిలో కంగారు మొదలైంది. గోదారి, నా మీద నిజంగా నీకు ప్రేమలేదా? కడుపులో ఏదో తేడాగా ఉందే అంటూ కడుపు పట్టుకుంటూ గిలగిలమంటూ కొట్టుకోసాగాడు ఇనపడు. ఇనప, నువ్వు తిన్నది పులసల పులుసే, కానీ అందులో ఎలకల మందు కలిపాను. మా అయ్య సావుగుట్టు నీకు తెలుసు. పోలీసులకి చెబితే శాన్నాళ్లగ్గాని నీకు శిచ్చపడదు. అంతకాలం నేనాగలేను. అందుకే అయ్యకి కడుపు నొప్పని చెప్పాను. నీ మీద ప్రేమ కాదు, ఆ శిచ్చ నేనేద్దామని అంటూ తిరిగి బిగ్గరగా నవ్వుతూ గోదారి అంది. ఇనపడు మెలికలు తిరుగుతూనే ఉంటున్నాడు. గోదారి, మళ్ళీ చెబుతున్నా, నువ్వంటే ప్రేమే, సత్యంత ప్రేమ. మీ అయ్యతో ఆనాడే చెప్పాను నీకోసం చచ్చిపోతానని. కానీ నీ చేతుల్లో పోవడం కూడా నాకు ఆనందమేనే. అయితే సచ్చే ముందు నీకో నిజం చెప్పాలా అన్నాడు ఇనపడు. ఏంటా నిజం? గోదారి ఇనపడికేసి తేరిపార చూస్తూ అడిగింది. రంగడు మీ అయ్యకాడే, మీ అమ్మకి రెండో మొగుడు. మీ అయ్య చచ్చిపోతే రంగడు మీ అమ్మని మనువాడాడు. అప్పటికే నీకు 2 ఏళ్ళు. గోదారి ఇనపడ మాటలు విని నిర్ఘాంతపోయింది. ఇనప, కళ్ళు మందు తాగినప్పుడే అనుకున్నా, ఎలకల మందు తాగినప్పుడు కూడా ఇట్టాగే మాట్లాడతావా అంటూ వెక్కిరించింది. గోదారి, నీతో పరాచకాలాడే సమయం కాదే, నా మాట వినిపించుకో. బా, నొప్పే. మీ అయ్యా నేను ఆ రోజు వల్లో చేపలు బాగా పడ్డాయని సుబ్బిగాడి కళ్ళు కొట్టుకుపోయాం. అక్కడే నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మళ్ళీ మీ అయ్యనడిగాను. అప్పుడాడన్న మాట చెబితే నీ గుండె ఆగిపోద్దే అంటూ మెలికలు తిరుగుతూ అన్నాడు ఇనపడు. ఏమన్నాడో చెప్పు అంది గోదారి. ఆడికి నువ్వంటే సత్యంత ఇట్టం, ఎప్పటికైనా అనుభవించి తీరతానని చెప్పాడు. ఆడి మాటతో నాకు తాగింది పోయింది. తాగితే మాత్రం కూతురుతో తిరుగుతానంటావా అని అడిగాను. ఇది వింటున్న గోదారి అయ్యా అని అనలేక ఏమని చెప్పాడు అన్నది గద్గదమైన గొంతుతో. ఆడు నీ సవితి తండ్రిని అప్పుడు చెప్పాడు. నా మీద నమ్మకం లేకపోతే కళ్ళమ్మే సుబ్బిగాడినే అడుగు. నీ జడపిన్నులు, నీ బొట్టుబిళ్ళలు ఆడి జేబులో దొరికాయి. ఎందుకవి అని అడిగానే. గోదారి భలేగా ఉంటాదినప. అదే కాదు, అది వాడేది, జడలో పెట్టుకునేది, ప్రతిదీ నాకిట్టమే అని చెప్పాడు. తను వస్తువులు పోతున్నాయని తెలుసు కానీ అయ్య తీసేస్తున్నాడని, తనని కూతురన్న మమకారంతో కాకుండా కామంతో చూస్తున్నాడని గ్రహించలేకపోయింది గోదారి. మళ్ళీ ఇనపడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఒక్క క్షణమైనా ఆడింట్లో నువ్వుంటే నీకు ప్రమాదం అనుకొని నీతో ఆడి గురించి చెప్పేస్తానని పరుగు అందుకున్నాను. రంగడు వద్దంటూ నా వెనక పరిగెట్టాడు. గోదావరి నదికి తీసుకెళ్ళాడు. నేను బతికుంటే ఆడి గురించి నీకు చెప్పేస్తానన్న భయంతో నదిలోకి నన్ను తోయబోయి ఆడే పడ్డాడు. ఊబిలో పడి గిలగిలా కొట్టుకున్నాడు. గోదారమ్మ సాక్షిగా ఆడు గోదాట్లో కలిసిపోనాడు. రచ్చించు ఇనప అంటూ అరిసినా నేను కదల్లేదు. అట్టాటోళ్ళు బతికితే భూమికే భారం అని గమ్మునుండిపోయానే గోదారి. ఆడి గురించి చెప్పి నిన్ను గెలవాలనుకోలేదే. నన్ను నేను నిరూపించుకొని నీ మనసు గెలవాలనుకున్నాను. అందుకే నువ్వడిగేదాకా చెప్పలేదే అన్నాడు ఇనపడు కడుపు నొప్పికి మెలికలు తిరిగిపోతూ. పొరపాటు చేశానినపా అంటూ గోదారి ఏడ్చింది. ఇనపడిని అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చింది. కొంతసేపు గడిచిన తర్వాత డాక్టర్లు ఇనపడి చేత ఎలుకల మందు కలిపిన అన్నం కక్కించారు. గోదారి మదిలో రంగడి చావు పట్ల ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతున్నాయి. నన్ను మన్నించు ఇనప, మనసులో పెట్టుకోకు.
గోదారి క్షమాపణ అడిగింది ఇనపడిని. నిండైన మనసుతో ఇనపడికేసి అభిమానంగా చూడసాగింది. ఆ గోదారమ్మ సాక్షిగా ఈ గోదారి నన్ను నమ్మింది, నాకంతే చాలు అన్నాడు ఇనపడు సంతృప్తిగా నవ్వుతూ. సమాప్తం. ఇదండి కథ. విన్నారుగా. సహజంగా ఆడపిల్లకి వివాహం అయ్యే వరకు తండ్రే రక్షణ కవచంలా నిలబడతాడు అనుకుంటాం. కానీ ఈ కథలో ఇది తారుమారయ్యింది. గోదాట్లో మునిగిపోతున్న రంగడిని చూసి కాపాడకుండా వదిలేసిన ఇనపడి నిర్ణయం సరైనదేనా? కమెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సామాజిక విలువలతో కూడిన కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.